కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె జరగబోతుంది. ఈ సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక లేబర్ కోడ్లు రద్దు చేయడమే లేబర్ కోడ్లు తీసుకురావడమే కాదు, వ్యవసాయ కార్మికులకు సంబంధించినటువంటి ఉపాధి హామీ చట్టంలో కూడా మార్పులు తీసుకొచ్చిండు. ఉపాధి హామీ కూలీలకు తీవ్ర నష్టం చేస్తున్నాడు. రైతాంగానికి తీవ్ర నష్టం చేసేటువంటి పద్ధతుల్లో విద్యుత్ సవరణ బిల్లు, విత్తన సవరణ బిల్లు కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. మనం గ్రామీణ స్థాయిలో సిఐటి కార్యకర్తలందరూ కూడా వ్యవసాయ కార్మికుల్ని, రైతులను కూడా కదిలించి ఉద్యమాన్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రం యొక్క నరేంద్ర మోడీ విధానాన్ని ఎదిరించాలంటే కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికులు అందరం ఐక్యమైతే తప్ప దీన్ని ఎదిరించేటువంటి పరిస్థితి లేదు. ఫిబ్రవరి 12 సమ్మెలో ఇది ఒక గ్రామీణ సమ్మెగా మారాలి. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్త రంగాల కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు అందరినీ కలుపుకొని ఈ సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా సిఐటి మెదక్ జిల్లా కమిటీ తరఫున